ప్రతి మెటీరియల్కి ఎనర్జీ ఫార్మేషన్ ఉంటుంది. పంచభూతాలకు కూడా ఎనర్జీ ఫార్మేషన్ ఉంది. హ్యూమన్ బాడీకి సోలు యాస్ట్రల్ బాడీ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది మనకు బాడీ. ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, సోల్. అలాగే ప్రతి పదార్థానికి ఉంటుందన్నమాట. పంచభూతాలకు ఉంటుంది ఆత్మ. గంగా అంటాం. గంగాదేవి అంటే ఎవరు? నీటి ప్రవాహానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆత్మని గంగా అని పిలుస్తాం. అలాగే నీటికి కూడా ఒక శక్తి యాస్ట్రల్ ఫార్మేషన్ ఉంటుంది. ఫుడ్కి యాస్ట్రల్ ఫార్మేషన్ ఉంటుంది. ఆ ఎనర్జీని దేవతలు తీసుకుంటారు. మంత్రంతో కదా మనం వదులుతాం. మంత్రంతో వదిలినప్పుడు దానికి ఉన్న యాస్ట్రల్ ఫామ్ వెళ్ళిపోతుంది యాస్ట్రల్ వరల్డ్లోకి. దేవతాలోకం అనేది కూడా ఒక ఎనర్జీ వరల్డ్. ఆ ఎనర్జీ వరల్డ్లోకి మన ఎనర్జీ ఈ మంత్రం చెప్పి వదిలినప్పుడు దాంట్లో ఉన్న యాస్ట్రల్ ఫార్మే యాస్ట్రల్ వరల్డ్లోకి వెళ్తుంది. ఫిజికల్ ఫామ్ని మనం ఇక్కడ వదిలేస్తాం.